నేను నిన్న చూసాను ఆ రిజల్ట్ పిఠాపురానికి సంబంధించి ఒక్క వర్మ గారి వల్ల అంటే ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఆయన సామాజిక వర్గం కావచ్చు ఆయన తిరిగి కావచ్చు దాదాపు 40,000 ఓట్ బ్యాంక్ ఆయన ట్రాన్స్ఫర్ చేశారు జనసేన. ఆబ్వియస్లీ సార్ మీకు మాట చెప్పిన 70,000 కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి అక్కడ. బట్ మీ అన్నీ అక్కడికే కన్సల్టేట్ అవ్వక సార్. ఆవిడ గీతమ్మ కూడా ఖచ్చితంగా ఆవిడ సామాజిక వర్గమే కదా. అక్కడ ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు ఎందుకంటే దొరబాబు వచ్చిన తర్వాత వైబ్రేషన్స్ అని చెప్పే కదా. దట్స్ వాట్ ఇట్ ఈస్. చేంజ్డ్ దొరబాబు చేంజ్ చేశాడు. ఇప్పుడు మీకు ఒక్కడైనా సరే మనోడు మనకు కనపడగానే అవతలోడు పైవాడు అయిపోతాడు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. దీనివల్ల ఆదిలోనే అంశపాద ఎదుర్కొంటారన్నది తర్కాణం. ఎంత అలిగితే పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి జస్టిఫై అయింది మార్చిలో గమనించుకోవాలా. అది కూడా వర్మ నోట్లో మట్టి కొట్టి ఇదే వర్మ గారు కూర్చుని ఇదే ఏబిఎన్ టీవీ ఛానల్లో కూర్చుని ఆ జీవి రెడ్డిలాగా నిస్సహాయతను ప్రదర్శించుంటే అది మళ్ళీ భారీ కదా. కానీ ఆయన ఈజ్ ఎ కమిటెడ్ సోల్ ఫర్ ద తెలుగుదేశం. ఈజ్ బీన్ దేర్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఇప్పుడు పార్టీకి నమ్మబడ్డ సైనికులు కొంతమంది ఉంటారు, అందరూ ఆయన ఒకడు. అవును, నేను 23 years నియోజకవర్గాన్ని పణంగా పెట్టాడు సార్ ఆయన. ఇవన్నీ గమనించి అందుకే చెప్తున్నాను మనం ఏంటి అన్నది ఇన్కన్సిస్టెంట్ బ్రదర్స్ అన్నది హెడ్డింగ్ పెట్టుకోండి. కన్సిస్టెంట్గా ఇన్కన్సిస్టెన్సీని జస్టిఫై చేస్తున్నారు. ఇదే వాళ్ళ సారాంశం. అట్లీస్ట్ సరే నాగబాబు గారు మాట్లాడారు, నా గెలుపు కోసం కృషి చేశారు, నా గెలుపు బాధ్యతను మీ చేతిలో పెడతా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నిసార్లు మాట్లాడారు. గెలిచిన తర్వాత కూడా మీ వల్లే నేను గెలిచానని స్వయాన ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కూడా నాగబాబు గారు వ్యాఖ్యలు చేస్తే కనీసం ఈయన కన్సెంట్ చేసింది లేదు వర్మకు సంబంధించి ఏదో ఒక ప్రస్తావన తీసుకు ఖండించాలి కదా ఒక పార్టీ. అదే అంతమంది కృతజ్ఞతలు చెప్పుకున్నారు కదా, ఒక వర్మ గారికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పలేదు? అంటే దొరబాబు రాగానే ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న, అదే కదా తెలుగుదేశం ఒరిజినల్ సిద్ధాంతం. తెలుగుదేశం ఒరిజినల్ సిద్ధాంతం జనసేన పార్టీ ఇప్పుడు చేసింది అయితే ఇది చాలా బోడిమల్లన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. కూటమి బంధం అంటే అదే కనబడుతుంది. కానీ కూటమి నిజంగా నీకేం సాయం చేసింది అన్నది చింతలపూడి వర్సెస్ వర్మ అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇంకో టీడీపీలో ఇంకో కొత్త థెరపీ ఏంటంటే ఇప్పుడు టీడీపీ వల్ల టీడీపీ బతకడానికి జనసేన కారణం ఏందనేది ఒకటి చర్చ జరుగుతుంది. అదే మరి దాన్ని ఏదో అంటారు చూడండి, గుడ్డెళ్ళి పిల్లల్ని ఎక్కిరించినట్టు ఉంటుంది. అంతకని ఇంకేం లేదు. ఓకే, కంక్లూడ్ చేస్తూ ప్రసాద్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న జనసేన పార్టీలో చేరిన తర్వాత మొదటి ప్రసంగం చేశారు. ఆయన విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నన్ను మోసం చేశారు, నన్ను జగన్మోహన్ రెడ్డి నన్ను ఇలా చేశాడు, నా ఆస్తులన్నీ లాక్కున్నాడు, నాకు అవమానం జరిగింది, నేను అవమానాలు ఆస్తులు లాక్కున్నాడు, పత్తాల్లో ఓడగొట్టుకున్నాడు అడగాలి. ఒకడు గల్ల పట్టుకుని అడిగిన లేక నేను అదే చెప్తున్నా. ఒకడు పిలిచి ఒక సముచిత స్థానం ఇస్తే ఏదో అన్నట్టు వెనకటికి అలాగా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోమని వెనక బెంచ్లో కూర్చోపెట్టి ఓన్లీ జనసేన పార్టీ పరంగా నువ్వు ఇవాళ ఉండాలంటే వైఎస్ఆర్సీపీని మేము తిట్టినట్టు నువ్వు తిడితేనే కాలక్షేపం అవుతుందని. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా నాకు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి లేకపోతాను ఇదే పత్రాల్లో ఓడిపోయిన యదమోహన్ బ్యాచ్. ఇప్పుడు కూడా అదే యదమోహన్ బ్యాచ్, అంతకని ఇంకేం లేదు. వీళ్ళు కూడా తెలిసి మాడతారు తెలియక మాడతారు నాకు తెలియదు కానండి. ఏమన్నాడు అధికారం రాజశేఖర రెడ్డి లేకపోతే నువ్వు ఎక్కడండి, రాజశేఖర రెడ్డి అనే కుటుంబం లేకపోతే నువ్వెక్కడో నువ్వు తెలుసుకో. ఇక్కడ రాజశేఖర రెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తితో సంబంధం లేకుండా ఒక తండ్రికి ఆయనకి సముచిత స్థానం ఇస్తూ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకుని ప్రాంతీయ పార్టీ పరంగా రాజకీయ ఆరంగేటంలో రాజకీయంగా నిలదొక్కున్న మనిషి అంటే జగన్మోహన్ రెడ్డి. అంతేకాని రాజకీయ పార్టీ కాంగ్రెస్ని నమ్ముకుని ఈ పి జనార్దన్ రెడ్డి కొడుకులాగా లేకపోతే మర్రి శశిధర్ రెడ్డి కొడుకులాగా లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారి కొడుకులాగా భజనలు చేసుకుంటూ కాంగ్రెస్ చుట్టూ బెచ్చట ఆడుకోవట్లే. ఇండిపెండెంట్గా అతని సామర్థ్యం ప్రూవ్ చేసుకున్నప్పుడు నాన్న యొక్క ఔన్నత్యం ఇవాళ నాన్న తర్వాత నాకు ఆ స్థానం కల్పించండి ప్రజల గుండెల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తిగా అభివర్ణించాలి తప్ప ఆయన రాజశేఖర రెడ్డి గారి వలన కాంగ్రెస్ లెగసీని కంటిన్యూ చేయట్లేదు. ప్లీజ్ మైండ్ దిస్ మిస్టర్ బాలినేని. మీకు అవగాహన రాజకీయంగా ఉంటే ఏంటక గొడుగు పట్టుకుని తిరిగితే ఇలాగే ఉంటుంది. తర్వాత పత్తాల్లో డబ్బులు పోతే ఎవడో మీ డబ్బులు క్యాచ్ చేసినట్టుగా ప్రతి ఒడి మీద ఏడుచుకొని తిరిగితే ఇలాగే ఉంటుంది. తప్పించి కేసులు గతంలో పవన్ కళ్యాణ్ గారు మీ మీద పెట్టిన కేసులు థ్రెటన్ చేస్తేనే కదా భయం పడి. అఫ్కోర్స్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు రక్తం అని చెప్పుకుంటారు కానీ పేరుకి సొట్టపరకాలు కలుపుకొని ఆయనలో ఉన్న పౌరుషం కానీ దమిడి కూడా లేని ఓ తపేల బ్యాచ్ మీరు అంతను పక్కలు ఆడుకోండి అని చెప్పాలి తప్ప ఆ గురించి ఎలాబొరేటివ్ నెరేటివ్స్ ఇస్తే అక్కడ మా ఈయనున్నాడు దామచర్ల ఎక్కడ కూడా రానివాడు. ఇంకేంటుంది రాజకీయ క్షేత్రంలో శూన్యం. ఇక్కడ కూర్చొని అలా కాలక్షేపం కార్యక్రమంలో నాగబాబులో ఎప్పుడైనా ఎవరైనా కనికరిస్తే ఒక ఎమ్మెల్సీ పడాలి తప్ప ఇంకేట్లేదు. నాకు అవసరం లేదని చెప్తున్నా. నాకు ఎమ్మెల్సీ ఇచ్చేదోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేదోడు చెప్తే తర్వాత ఎవరినోడు సంగతి చెప్పొచ్చు. ఎవరు నాకు అక్కర్లేదు ముందే ఎవర్రా పై నీకు ఇచ్చే పరిస్థితులు ఉండమంటారా? ప్రసక్తలే తీసుమరగానే అలా వైఎస్ఆర్సీపీ అమాయకులు కాబట్టి నలుగురు భరించారు. ఈ వల్ల మొత్తం ఒంగోలు ప్రకాశం ఎత్తిపోయింది కారణం బాలినేని వల్ల. అంతే.
కానీ ఎందుకు అంత ఆక్రోశాన్ని ఎందుకు వెలగక్కుతున్నారు ఆయన నిజంగానే? చేతకానుడు చేసి పనులు ఏమంటే అవతల మీద పడేయడమే. ఓకే. కానీ ఆయన చేసిన కామెంట్స్ చాలా నేను ఇంకా ప్రెస్ మీట్ పెట్టి చాలా చెప్పాలి మీకు. అది అవినీతి ఎమ్మెల్యేలు మంత్రులు అప్పుడున్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక కమిటీని వేయాలి, స్పెషల్గా వాళ్ళందరి మీద విచారణ చేయించాలని చెప్పేసి బాలినేని గారు చాలా గట్టిగా మాట్లాడారు. పార్లమెంట్లో జేఏసీ వేస్తారు, అలాగా జనసేన కూడా జేఏసీ వేసి ఆ జేఏసీ అధ్యక్షుడి కింద బాలినేని ఎన్నుకొని చెప్పమని చెప్పండి. పితూరీలు చాడీలు చెప్పబడిన ఎక్కడైనా అడ్డింగ్ పెట్టుకోమనండి.